నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వడం జరుగుతోంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్క మహిళ సావిత్రిబాయి పులే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. వక్తల పిలుపు. వాడవాడలా ఘనంగా సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వడం జరుగుతుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపవన మనూజ, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, దూరజాం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుండటం గమనించి అది చాలదని తాను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు ఇచ్చారని, పాదయాత్రలో తాను 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి రాగానే విడతల వారీగా పెంచిస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగా 309 మంది లబ్ధిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈరోజు పెన్షన్ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ జింకా అన్న గారికి, నూరాజం అన్న గారికి, నాతోటి కౌన్సిలర్లకు, ఇక్కడికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కార్యక్రమాలకు ముందున్నటువంటి మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క కరచన ధనంతో ఒకసారి స్వాగతించవలసిందిగా మీకు అందరూ పట్టుకోమ్మా. అన్న ఎట్లా చూడన్నా స్వామి ఇంతకంతా మాట్లాడే కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ అంతా మాట్లాడినట్టు పొమ్మటమ్మా చాలా చక్కగా మాట్లాడినారు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే విషయం ఏమంటే, మీరందరూ ఇక్కడ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారంటే గత ఎన్నో సంవత్సరాలుగా పక్క రాష్ట్రాల గురించి కూడా మీకు చాలా పెద్ద ఎత్తున తెలుసు. కాబట్టి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరందరూ మొదటిగా 50 రూపాయలు పెన్షన్ ఉంది. దానికి రాజశేఖర్ గారు వచ్చి 200 రూపాయలు చేశారు. ఈరోజు తన కొడుకుగా వచ్చి 2000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని నేనేదైతే ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలంటే ఏదైతే అవైలదాతలు ఉన్నారో, అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా వాళ్ళు మొదట్లో చిరునవ్వు రావాలంటే నేను 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించాను. ఎప్పుడు 2018 అంటే నాకు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నేను పనిచేశాను. నాకు 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉంది. అంటే మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, మీకు 40 సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు కానీ ప్రజలు, రాష్ట్ర ప్రజలు తెలుసుకో మీకు మీ మనసులో రాలేదా? ఇప్పుడైతే మన రాష్ట్రం విడగొట్టి రాష్ట్రం విభజించి మనము ఆర్థికంగా వెనకబడ్డాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే అప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు రాలేదా? ఈ అవతాదాలు గుర్తు రాలేదా? ఈ అక్క చెల్లెమ్మలు గుర్తు రాలేదా అని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం, అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇప్పుడే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, కమిషనర్ గారికి డేటా తీసుకుంటే ఏదైతే 10,132 మందికి ఓల్డ్ పెన్షన్స్ వస్తాయి, అంటే పాత పెన్షన్లు, దీంట్లో 432 మందికి ఏదో పెన్షన్లు
ఇబ్బంది జరిగినాయని చెప్పి ఇచ్చారు. అది కూడా మీకు అందరికి కూడా వచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంకా ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా 310 మందికి వచ్చాయి కాబట్టి నెలకు ఒక మదనపల్లి మున్సిపాలిటీలోనే 2,61,00,000 ఇస్తా ఉన్నారు. పాత పెన్షన్ ఇప్పుడు కొత్త పెన్షన్ 2,70,00,000 ఇస్తా ఉన్నారంటే ఒక మున్సిపాలిటీలోనే 2,70,00,000 ఇస్తా ఉంటే మనకి 170 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ఎత్తున దాదాపు 15 కోట్ల రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మనం ఏదైనా మాట ఇస్తే మాట తప్పము. ఒక గ్లాస్ నీళ్ళు తాగినా కూడా రుణం ఎవరు రుణం మర్చిపోవాలంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారంటే వారి రుణం ఎప్పుడు కూడా మనం తీసుకోవాలంటే ఆయన బతికినంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గుర్తుపైన మీరు ఓటు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రం అంతా అవ్వాతాతలు అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఈరోజు సంబరాలు చేసుకునే రోజులు ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ అవ్వాతాతలు తప్పుగా అనుకోదండి, తల్లిదండ్రులు బరువు అయిపోయి ఎంతో మంది రోడ్డులు పడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బాధ్యతగా తీసుకొని ఈరోజు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగానే 2,250 ఇస్తున్నారు. దాన్ని పెంపజేస్తూ 2,500 తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఇంకా బరువు కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడిసిన్స్ అయినా ఆరోగ్య రీతి ఆలోచించి పెంచి 2,500 ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి సీఎం మనకి రావడము మన అదృష్టము. ఇలాంటి బాధ్యత గల సీఎంని మనం ముందుకి మంచిగా తీసుకుపోవాలంటే మన వంతనే మనం కృషి చేస్తేనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన బాటలో మనం నడవాలి. అంతేకాకుండా మహిళల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన చూశాడు మహిళలకి ఏమి కష్టాలు ఉన్నాయి. 40 ఏళ్ళ తర్వాత ఒంటరి మహిళలు ఇలా అనేక రకాల మహిళల వాళ్ళ బాధలు విన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల అంటే ఎవరికి బరువు కాకుండా వాళ్ళ బాధ్యతగా వాళ్ళే పోషించుకునే విధంగా వాళ్ళకి మనోధైర్యం నింపడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున మనకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన మదనపల్లిలో గతంలో 10,132 పెన్షన్స్ వస్తుంటే ఇప్పుడు 309 కొత్తగా రావడం జరిగింది. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు ఇంకొక మాట చెప్పారు, ఏవైనా కరెంటు బిల్లులు కానీ 4 వీలర్స్ ఉన్నాయి, ఏవైనా డిఫాల్ట్ ఉండి పోయిన వాళ్ళు ఏమైనా ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ఇప్పించాలని నిజమైన బెనిఫిషరీ ఎవరైనా కానీ బాధపడకూడదు, వాళ్ళకి అందే విధంగా మాకు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేమందరము ఎమ్మెల్యే గారి మాట నడుచుకుంటూ వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా దయచేసి మీకు ఎవరికైనా పెన్షన్ రాకుంటే మాకు మున్సిపాలిటీకి వెళ్ళవచ్చు, మమ్మల్ని అదితే లేదా గ్రామ సచివాలయం వార్డు ఉన్నాయి అక్కడికైనా వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెప్పండి, దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ పెన్షన్స్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఓటీఎస్ ద్వారా మహత్తరమైన అవకాశం కల్పిస్తున్నాడండి. అది కూడా మనకి చాలా మంచి అవకాశం. గతంలో ఇల్లు ఉండేటివి వాటికి సంబంధించి ఏ పేపర్లు ఉండేటివి కావు, దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. దానికి కేవలం ఇప్పుడు సొంత పట్టా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కేవలం 10 రూపాయలు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఇల్లు లోన్ తీసుకొని ఏమైనా ఉంటే అవన్నీ మాఫీ అయిపోతాయి. 15,000 కడితే కేవలం 15,000 కడితే డైరెక్ట్ గా మీ సొంతం అయిపోతుంది ఇల్లు. తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు ఏమైనా చేసుకోవచ్చు. దాన్ని ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎవరన్నారంటే జగనన్న పేదవాళ్ళు. మరి ఆ రోజు పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలన్నీ చూసి మరి ముఖ్యంగా అవ్వలు తాతలు పాదయాత్రలో నడుచుకుంటూ జగనన్న చేయగలిపి అయ్యా నాకు పెన్షన్ రాలేదు అంటే ఆ రోజు రాక్షస ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 65 సంవత్సరాలు నిండితే తప్ప అవ్వలు కానీ తాతలకు కానీ పెన్షన్ ఇచ్చేది లేదు. ఒంటరి మహిళలకు భర్తలకు అనివార్య కార్యాలయంలో వదిలేసిన వారికి అయ్యా మా భర్త మాతో లేడు, నేను కూలి పని చేసుకుంటున్నా, ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వండి, కార్డులో నీ భర్త ఉన్నాడు కాబట్టి విడాకుల సర్టిఫికేట్ ఉంటే తప్ప నీకు ఒంటరి మహిళ ఏదో అని చెప్పిన ప్రభుత్వం. ఈరోజు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 39 లక్షల మందికి
13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 8,977 మండలాల్లో 39 లక్షల మందికి 400 కోట్లు ఒక నెల ఖర్చు పెడితే మీ మనవలైన జగన్మోహన్ రెడ్డి గారు, మీ అన్నైన జగన్మోహన్ రెడ్డి గారు, మీ తమ్ముడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 1570 కోట్లు మరి 63 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నారంటే ఇంతకంటే పేపర్ పక్కన ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారని వేదిక ధరలో నేను అడుగుతున్నాను. 1570 కోట్లు 63 లక్షల మందికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని చెప్పుకుని చంద్రబాబు నాయుడు 39 లక్షల మందికి ఇస్తున్నాడు 400 కోట్లు. కానీ మరి వారానికి ఒకసారి కోర్టు పోయే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎప్పుడో ఒకసారి జైలు పోయే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఆనాడు చంద్రబాబు నాయుడు విమర్శించారు మన నాయకుని జగన్మోహన్ రెడ్డి గారిని. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నది 39 లక్షల మందికి 400 కోట్లు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 63 లక్షల మందికి 1570 కోట్లు ఇస్తున్నారంటే పేదల పక్షాన ఇలాంటి నాయకులు ఎప్పుడైనా చూస్తామా అని మీ అందరికీ కూడా సభాముఖంగా అవుతున్నారు. కాబట్టి వచ్చిందని మీ ఇళ్లలో ప్రతి ఇళ్లలో కూడా నాకు తెలిసి 10 ఇళ్లలో 1 ఇళ్లలో కోవిడ్లో మరి కరోనా వచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో కూడా మరి మన పిల్లలకు వస్తే మనం దగ్గర చూడలేదు, మన భర్తకు వస్తే మనం దగ్గర చూడలేదు, మన బిడ్డలకు వస్తే మనం దగ్గర చూడలేదు. కానీ ప్రాణ సైతం దక్క చేయకుండా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యము ఆ ప్రజల కోసం, ఆ వ్యాధి సోకిన కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్ నుండి హాస్పిటల్ అంతా శుభ్రంగా చేసి బెడ్లను పెంచి మరి సిబ్బందిని పెంచి కరోనా కష్టకాలంలో మీలో ఒక్కడే 30,000 మెజార్టీ మదనపల్లి నియోజకవర్గం ఇంతవరకు ఎవరికి కింద గెలిపించినందుకు బాధ్యత పెట్టినందుకు మీలో ఒక్కడే కష్టపడిన ఏకైక నాయకులు ఉన్నారంటే మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి సభకు చేస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు నిజన్ రెడ్డి గారు మరి కరోనా కష్టాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఆ వ్యాక్సినేషన్ లేకుండా ఏ తిరుపతిలో బెంగళూరుకు పోతుంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో తన పార్లమెంట్ లో మరి రాజంపేట, కోడూరు, రాయచోటి, కంబాలపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరులో 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజక ప్రభుత్వ హాస్పిటల్లో ₹1 కోటి ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం వ్యాక్సిన్ టీకాలు తెచ్చి ఊపిరి నింపిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ నాయకుడు యువనాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు నిజన్ రెడ్డి గారని సభాముఖంగా తెలియజేసుకుంటారు. అదేవిధంగా ఏమనుకోకపోతే పెద్ద రాష్ట్రం నిలబడినారు బోయపాటి వెంకటాచలన్న, ఆర్టీసీలో సేరైన శ్రీనివాసులన్న వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినారు. అయినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం దూరం, మతం దూరం, ప్రాంతం దూరం, పార్టీ దూరం అంటే అదే సామాజికానికి సంబంధించిన బోయపాటి వెంకటాచలన్నకి, శ్రీనివాసులన్నకి ఆర్టీసీ రిటైర్మెంట్ ఈ రోజు పెన్షన్ ఇస్తున్నామంటే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నిదర్శనం ఏదైనా ఉండాలి. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జగనన్న గారు 3,645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అవతాకాల కష్టాలను తెలుసుకొని పింఛను ₹1000 గత ప్రభుత్వంలో ₹1000 పింఛను ఉండింది. ఇప్పుడు ₹1000లో ఏమి రాదని జగనన్న పాదయాత్రను తెలుసుకొని 2,000 చెప్తే ఆ మాట విని చంద్రబాబు నాయుడు గారు 2,000 నేను 2,000 ఇస్తానని చెప్పినారు. ఎన్నికల ముందు 2 నెలలు ఉందంటే అప్పుడు 2,000 చేసినాడు. అది మనము జగనన్న మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పైన ఇచ్చిన మాట ఏమన్నా చెప్తే అది కాపీ చేసే వ్యక్తి అని మీరు అందరూ తెలుసుకోవాలి. జగనన్న 2,000 నుండి ఇప్పుడు 2,500 వరకు చేసినారు. జగనన్న గారు ఎల్లప్పుడూ సీఎంగా చూడాలని మీరందరూ కోరుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం పెన్షన్స్ ముందు ₹1000 వచ్చింది, ఇప్పుడు 2,200 వచ్చింది. జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 2,500 పెంచడం జరిగింది. అదేవిధంగా మన పట్టణంలో 3 కొత్త పెన్షన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
పెద్దలకు అవ్వలకు తాతలకు అందరికీ కూడా ఈ పెన్షన్ రావడానికి సంతోషంగా భావిస్తూ ఈ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ జగనన్న మనసుతో ఆశీర్వదించాలని ప్రస్తుతం కరోనా థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకునే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, అడిషనల్ డిఎంహెచ్ఓ లక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కారణంగా మనం ఎంతగా నష్టపోయామో, బాధలు పడ్డామో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రస్తుతం థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. सर खान सर पीछे करो सर నమస్తే. ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే కరోనా మహమ్మారి గురించి మొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు. మనము దీంట్లో సహజీవనం చేసే మనం ముందుకు సాగాలని చెప్పినప్పుడు ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఎల్లో మీడియా అంతా దానిపైన వైరల్ చేస్తూ మాట్లాడారు. ఈ రాష్ట్రం కాదు, భారతదేశం కూడా, యావత్ ప్రపంచం కూడా ఎక్కడ కూడా అదే పని చేశారు. కాబట్టి ముందు ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మన సహజీవనం చేయాలనుకుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరందరూ మేమంతా ఒకటి కోరుకునేది ఏమంటే, గడిచిన దాదాపు ఈ మార్పు వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది కరోనా మహమ్మారి నుంచి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కరోనా మహమ్మారి గురించి ఎప్పుడైతే ఈ వైరస్ ఎక్కువ ఉందో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పి ముందు జాగ్రత్తగా పిల్లల పైన సోకదని చెప్పి 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో స్కూల్ బడికి పోయే వాళ్ళందరికీ కూడా టీకా అని చెప్పి ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ పెట్టారు. దయచేసి మీరందరూ మేమంతా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, డాక్టర్లు చెప్పినా, రాజకీయ నాయకులు చెప్పినా, ఎవరైతే మా కౌన్సిలర్ కానీ చైర్మన్ మేడం కానీ ఎవరు చెప్పినా కూడా మీలో మార్పు వచ్చి మీరు స్వతహాగా పోయి మీరు ఏదైతే ఈ వ్యాక్సిన్ ఉందో వేసుకోవాలని చెప్పి నేను తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా కోరుకుంటున్నాను. పొద్దున్నే గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే అనుభవం మేడం మన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారితో గ్రామ సచివాలయాల్లో కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. ప్రతి స్కూల్లో కూడా పోయి అక్కడ కూడా 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమం చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ లోకల్ ఏదైతే ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారో, మున్సిపల్ చైర్మన్ ఉంది, మా దృష్టికి ఎవరు వచ్చారో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పైన పరిష్కారం చేస్తాం, ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. మరొకసారి మీకు ఒకటే కోరుకునేది ఏమంటే, మీరు దయచేసి ఏదైతే ప్రభుత్వం మీ అందరికీ ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలు పెట్టి మీరు అందరూ దానికి యూజ్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటారు. మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి, వైస్ చైర్పర్సన్స్, కమిషనర్లకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకి అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్క 15 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క విద్యార్థి దయచేసి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా థర్డ్ వేవ్ ప్లస్ ఒమిక్రాన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందని మనకి వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మా విద్యార్థులు దయచేసి దీంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అపోహలు లేకుండా మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల మీద శ్రద్ధ చూపించి దయచేసి వ్యాక్సిన్ వేయించి మీ పిల్లల్ని ఈ కరోనా మీద బారిన పడకుండా చూసుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వ్యాక్సినేషన్ ని ప్రతి ఒక్క వాలంటీర్, ఒక
తర్వాత ఏఎన్ఎంస్, విద్యా వాలంటీర్లు అందరూ మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ చేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా చక్కగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి 15 ఏళ్ళ నుండి 18 లోపల ఉన్న పిల్లలందరికీ కూడా మన ప్రీతమ నాయకుడు, మనందరి ముఖ్యమంత్రి, మీ అందరూ ముందుగా మేనమామ తీసుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆమె పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమెన్ అదేవిధంగా వీటన్ని బాధ నుంచి తప్పించడానికి సంపూర్ణమైన ఆరోగ్యం పిల్లలకందరికీ ఉండాలి. ఎందుకంటే మీరే నేటి భావి గౌరవ పిల్లలు మీరే సంపద ఈ ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఎవరైనా సెలవు మీద ఉన్నా కూడా వారిని కూడా వచ్చి వేసే విధంగా ఉపాధ్యాయులు మన విద్యుత్ డిపార్ట్మెంట్లో మోటివేట్ చేసి అవగాహన కల్పించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఇంకా బడి రాని పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్న వారందరికీ కూడా సచివాలయం తరఫున మన యొక్క శాసనసభ్యుడు గత 1.5 సంవత్సరం నుంచి సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క హెల్త్ సెక్రటరీస్ అందరికీ కూడా ఇంటింటికి పోయి వ్యాక్సిన్ మరి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కూడా వేయించే కార్యక్రమం దాదాపు 99% మా సచివాలయం డిపార్ట్మెంట్ సచివాలయం హెల్త్ సెక్రటరీ కూడా జరుగుతున్నది. మరి ఇది 3వ కార్యక్రమం. పిల్లలందరూ కూడా 15 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ లోపల ఉన్న వారందరికీ కూడా మరి ఇప్పుడు ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మరి మా మున్సిపాలిటీ సిబ్బందులు కూడా మరి హెల్త్ మా యొక్క సచివాలయం హెల్త్ సెక్రటరీ అందరికీ చెప్పి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రతి ఒక్కరికి వేసి ఈ యొక్క కరోనా నుంచి మన సంపూర్ణంగా మన పిల్లలందరూ ఆరోగ్యంగా మరి ఏ హాని కూడా లేకుండా చేసి తలబెట్టిన గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేసేందుకు మరొకసారి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు టీకా కార్యక్రమంలో ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల లోపల పిల్లలందరికీ టీకా కార్యక్రమం మొదలుపెట్టాము. ఇంకా ఈ 4 రోజులు ప్రతి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ 15 అంటే 2007 సంవత్సరంలో పుట్టిన వాళ్ళ పిల్లల నుంచి అంతకుముందు పిల్లలందరికీ టీకా కార్యక్రమం చేస్తాము. సో దయచేసి అందరికీ మన పేరెంట్స్ అందరినీ మనం కొంచెం మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి 3rd వేవ్ కానీ ఒమిక్రాన్ కానీ ఎక్కువగా ఉందంటున్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలందరికీ వ్యాక్సినేషన్ చేయాలి. అదేవిధంగా ఓన్లీ కోవాక్సిన్ మాత్రమే ఇవ్వబడుతుంది పిల్లలకి. ఈ మెసేజ్ని అందరికీ పాస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి వందనములు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని ప్రతి ఒక్క మహిళ జరుపుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయం నందు ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహదేవ, పుష్పలత, అనసూయ, పునీత్, శివకుమార్, మోషే, హరీష్, భాను, నవీన్, శివ, హరి, ప్రకాష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ మాట్లాడుతూ 2000 సంవత్సరాల మహిళల బానిసత్వంపై పోరాటం చేసి వారికి విద్యా బుద్ధులు నేర్పించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. ఆనాటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ మహిళలను చైతన్యపరుస్తూ విద్యతోనే సమాజంలో ఎదగలరని, మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహా వ్యక్తి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. ప్రతి ఒక్క మహిళ ఆమె స్ఫూర్తిని తీసుకుని సమాజంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. अमर रहे सावित्रीबाई फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर रहे बालेश्री कांशीराम, अमर रहे बालेश्री, अमर रहे सावित्रीबाई फुले, अमर रहे सावित्रीबाई फुले, अमर रहे చదువుల తల్లి, భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 191వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆమెకు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ దేశ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, అదేవిధంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి హక్కులు కాపాడుకునే నేపథ్యంలో మొట్టమొదటిగా అడుగు వేసినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు, ఆయన నాయకత్వంలో, ఆయన పర్యవేక్షణలోనే ఆమె ఎన్నో పాఠశాలలు తెరవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు కావచ్చు,
వృద్ధులకు, వితంతువులకు, ఆ కాలంలో బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఆ రోజు సతీ సహగమనం లాంటి ఎన్నో దురాచారాలని ఎండగట్టి వాళ్ళందరూ కూడా చేరదీసి ఒక ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే ఆడవారు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరదీస్తూ వాళ్లకు బుద్ధి నేర్పడమే కాకుండా చదువు నేర్పడం కూడా చేసిన సంఘటనలు మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఎవరైనా మొదలు పెట్టారంటే అది ఒక్క సావిత్రిబాయి పూలే గారు మాత్రమే. పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ వీళ్ళంతా కూడా కోరుకునేది ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, వాళ్ళకు కల్పించాలని చెప్పి ఈ యొక్క మహానుభావులంతా కూడా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఈ భారతదేశ ఐరన్ లేడీ, ఈ భారతదేశంలో భావి భారత ప్రధాని, భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉన్న ఒక మహిళ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ మా జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారు కూడా ఒక్క మహిళ అని చెప్పి సందర్భంగా మీద కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మహిళల ఆ కాలంలో సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల కారణంగానే ఈ రోజు ఏదైతే బహన్ కుమారి మాయావతి గారు ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణమంతా కూడా ఇలాంటి మహానుభావులే. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీ ప్రాంతాల్లో మీరు దయచేసి మహిళలని మీ సోదరీమణులాగా మీరు వాళ్ళు కాపాడుకునే నేపథ్యంలో మీరు మంచి వైపు ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మరొక్కసారి సావిత్రిబాయి పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. సావిత్రిబాయి పూలే గారి 191 జయంతిని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ఆ కాలంలో దాదాపు వైదిక మత ఆచారాలతో దాదాపు 2000 సంవత్సరాలు స్త్రీలు, శూద్రులు, అతిశూద్రులు అందరూ కూడా విద్యకు దూరంగా ఉంచబడ్డారు. విద్యకే కాదు, చాలా ఊరికి దూరంగా, విద్యకు దూరంగా, వైద్యానికి అన్నిటికీ కూడా దూరంగా ఉంచబడ్డారు. అంటే ఆ సందర్భంలో పూలే గారు వివాహమైన తర్వాత ఆయన భార్యకు సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పించి ఆమెకు ట్రైనింగ్ ఇప్పించి మొట్టమొదటి ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజు చదువు చెప్పడం జరిగింది. చాలా పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు అంటే ఆ కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ స్త్రీకి కూడా విద్య లేదు. బ్రాహ్మణులకైతే నిజంగానే మూల కూర్చుని పెట్టేసి వాళ్ళు కూడా విద్యకు దూరం చేసిన సందర్భాలు అవి. ఈ రోజు మనం తీసుకున్నట్టయితే వేలాది లక్షలాది మంది విద్యార్థులు అందరూ కూడా చదువుకొని దేశంలో ప్రధానమంత్రులు అయినారు, రాష్ట్రపతి ముఖ్యమంత్రులు అయినారు, అనేక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది. వాళ్ళ సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని చాలా మంది నేను చెప్పదలుచుకుంది అంటే మనం టీచర్స్ డే అనేది ఎవరితో రాధాకృష్ణ పేరు చెప్తున్నారు కానీ ఈమె పేరు చెప్పి ఆ దినాన్ని జరుపుకోవాల్సిన సందర్భము. కానీ మనము ఘనంగా ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని ప్రతి ఒక్క మహిళ జరుపుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన నాయకులు చందు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ నందు ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ 2000 సంవత్సరాల మహిళల బానిసత్వంపై పోరాటం చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. ఆనాటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ మహిళలను చైతన్యపరుస్తూ విద్యతోనే సమాజంలో ఎదగలరని, మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహా వ్యక్తి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. ప్రతి ఒక్క మహిళ ఆమె స్ఫూర్తిని తీసుకుని సమాజంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆధునిక భారతదేశంలోనూ అంతకు మునుపు కూడా ఈ భారతదేశంలో జ్యోతిరావు పూలే గారి యొక్క సేవలను కొనియాడుతూనే జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణిని ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా అందించడానికి, ఈ దేశంలో మొట్టమొదట చదువుకున్న మహిళ కూడా, భారతీయ మహిళ కూడా సావిత్రిబాయి పూలే అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేకుండా ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే కారణం, ఈ రోజున పురుషులతో సమానంగా ఉన్నారంటే కారణం, ఈ రోజున
దాకా ఏ పనిలో చూసినా ర్యాకెట్లు ఎగరేసే దగ్గర కూడా మహిళలు ఈరోజు ఎదుగుతున్నారంటే దానికి కారణం మొదటి బీజం వేసింది సావిత్రిబాయి పూలే గారు. ఈ దేశంలో సావిత్రిబాయి పూలే చదువుకోకుంటే ఈ దేశంలో మహిళలకు పాఠశాల ఉండేది కాదు. ఈ దేశంలో సావిత్రిబాయి పూలే గారిని చదువు చెప్పకుంటే ఈ దేశంలో చదువుకున్న మహిళ ఇప్పటికి కూడా ఉండేది కాదు. ఈ దేశంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే దంపతులు చదువుకొని పాఠశాలలో ఏర్పాటు చేయకపోతే అక్షరాస్యతలో ఇప్పటికీ వెనకుండే పరిస్థితి ఏర్పడి ఉండేది. కాబట్టి ఈ సమాజం ఎవరైతే చదువు చెప్తున్నారో, ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలన్నింటిలోనూ అస్సలు సిసలైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని అందరి విద్యార్థులకు, సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం విద్య మాత్రమే కాదు, ఈమె సాంఘిక సంస్కర్త కూడా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం మాట్లాడుకున్నట్లయితే సాంఘిక సంస్కర్తలు అంటే రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు మాత్రమే మాట్లాడతారు. కానీ ఈ దేశంలో అందరికంటే మొదటి సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని కూడా ఈ సమాజం మర్చిపోకూడదు. వీళ్ళు వితంతువులకు, పురుడు పోసుకునే వాళ్లకు, ఈ కుష్టు ఇట్లా వ్యాధులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి ఈ దేశానికి వైద్యాన్ని కూడా అందించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మరవకూడదు. మహనీయుల యొక్క చరిత్రను, మహనీయుల యొక్క త్యాగాలను ఈ సమాజం ఎప్పుడూ కూడా మరవకూడదని సవినయంగా తెలియజేస్తూ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే యొక్క 191వ జయంతి ఉత్సవాలను ఈరోజు అంబేద్కర్ కూడలిలో జరుపుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 19వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటిష్ వారు భారతదేశంలో అధికారం చెలాయిస్తున్న కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి స్థానిక రాజులు తమ పాలన విధానాన్ని మర్చిపోతున్న రోజుల్లో ఆ బ్రాహ్మణుల రాజులు ఎవరైతే పరిపాలన మారిన తర్వాత పరిపాలన మారిన అధికారంలోకి ఎవరు వస్తే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పంచన చేరి అధికారాన్ని కోల్పోకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పీడిత వర్గాల వారిని అణచివేస్తూ తమ ఆధిపత్యాన్ని కరగించుకుంటున్న రోజుల్లో జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో సతారా జిల్లా కాండా ప్రాంతంలో నయాగావ్ గ్రామంలో జన్మిస్తారు సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఒక టీచర్గా, అదేవిధంగా ఒక వక్తగా, కవిత్రిగా, రచయిత్రిగా, అదేవిధంగా అనేక సంస్థలని పాలన కొనసాగించే నాయకురాలుగా, అదేవిధంగా స్త్రీవాదిగా అనేకమైనటువంటి పాత్రలను చూసినటువంటి గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా ఈ భారతదేశంలో మొట్టమొదటిగా పాఠశాలను నిర్మించి దాన్ని ఆ పాఠశాలకు ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి మొట్టమొదట సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు ఏదైతే ఆ పీడిత వర్గాల కోసము, వాళ్ళ అభ్యున్నతి కోసము సత్యశోధక సమాజాన్ని దాన్ని నిర్మిస్తే ఆ సత్యశోధక సమాజు పూలే గారు చనిపోయిన తర్వాత అత్యంత సమర్థవంగా ఆ సంస్థలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, అదేవిధంగా ఆదర్శంగా వితంతు పునర్వివాహాలు వీటన్నింటినీ కూడా కొనసాగించినటువంటి వీర వనిత సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఈరోజు దేశంలో అత్యధికంగా విమానయానంలో కానీ, రాజకీయంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, టీచర్లుగా కానీ, డాక్టర్లుగా కానీ ఈరోజు మహిళలు రాణిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రతి రాష్ట్రంలో కూడా ముద్రించాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. మదనపల్లె పట్టణంలోని సిటిఎం రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బాటా షోరూంను ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్ వసీం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పట్టణం దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా పలు బ్రాండ్లకు సంబంధించిన షోరూంలు రావాలని పేర్కొన్నారు.
బాబు మాస్క్ అందరికి నమస్కారం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే గొప్ప నినాదాన్ని హెల్పింగ్ మైండ్స్ ఎప్పటికీ స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటుంది. మదనపల్లిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో బాధపడుతున్నటువంటి మదనపల్లికి చెందినటువంటి మాకు చెల్లెలు సమానరాలు హిమజకి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 29,000 రూపాయలు మా వంతు సహాయంగా అందజేయడం జరిగింది. అదిగాక ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పి గొంతెత్తి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు, మొట్టమొదటి రచయిత్రి సావిత్రిబాయి గారి 191వ జయంతి సందర్భంగా ఈ చదువుల తల్లితో సమానరాలైనటువంటి హిమజాకు మా వంతు సహాయం అందించాం. ఈ అమౌంట్ ఏమంటే 2021 సంవత్సరంలో నెల 500 అని జమ చేసి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అంతా జమ చేసి ఎత్తిపినటువంటి డబ్బులు వీరికి మా వంతు సహాయంగా అందజేశాం. మరింత దాతలు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందడుగు వేస్తే గన ఈ చిన్నారి ఆరోగ్యం కుదుటపడి భవిష్యత్తులో చదువుకొని మంచి స్థాయిలో ఉండేలాగా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా ఈ ఆర్థిక సహాయం చేయడానికి సహకరించిన హెల్పింగ్ మైండ్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వడం జరుగుతోంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్క మహిళ సావిత్రిబాయి పులే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. వక్తల పిలుపు. వాడవాడలా ఘనంగా సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.